రేషన్ షాపులను పునరుద్ధరించడంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరిగిందని ఆరోపిస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. రేషన్ వాహనాల డ్రైవర్లు ఒప్పందాన్ని కాదని అర్ధాంతరంగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నాదెండ్ల మనోహరే మొదటి స్మగ్లర్ అంటూ ఆరోపించారు. 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని మన రాష్ట్రంలో ముందే మనం ప్రవేశపెట్టి ఎక్కడైనా సరే, ఏ షాప్లైనా సరే, ఎవరైనా రేషన్ కార్డుదారులు వారి సరుకును తీసుకోవచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటాం. నేషన్ వైడ్ పోర్టబిలిటీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ముందుగానే మనం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. మనోహర్ గారు, ఈ దొంగ బియ్యం వ్యవహారంలో మొదటి స్మగ్లర్ ఎవరైనా ఉన్నారంటే అది నాదెళ్ల మనోహర్, ఆ తర్వాత మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో నాకు తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన చేస్తూ చివరికి ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికల్స్ యూనిట్స్ ఉన్నటువంటి అమాయకుల మీద నువ్వు పడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇప్పటికైనా కాస్త ఆలోచన చేసుకో చంద్రబాబు నాయుడు గారు, ఇది సరైనటువంటి విధానం కాదు.